కోనసీమ బలరాం రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడిపై డాక్టర్లపై కొందరు ఆసామి వ్యక్తులు దాడి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం మండలంలోని రావులపాలెం బలరాం రెడ్డి హాస్పిటల్ నందు గంటి గ్రామం నుండి వచ్చిన కొంతమంది యువకులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తిని కొడుతుంటే అడ్డుకున్నందుకు డాక్టర్ బలరాం రెడ్డి గారి మీద అడ్డు వచ్చిన సిబ్బంది పైన చేయి చేసుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టడం జరిగింది. దీని డాక్టర్ యూనియన్ ఖండించారు. దాడి చేసిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే కనుక రాష్ట్ర స్థాయి ఉద్యమం ఉధృతం చేస్తామని డాక్టర్ యూనియన్ తెలియజేశారు. అసలు వచ్చాక పడుకోబెట్టారు. మేము వచ్చేలాగా వాళ్ళు ఒక నిమిషం అండి. ఇది వాళ్ళు చెప్పిన ప్రకారం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఈ అబ్బాయి గుద్దేసి వచ్చాడు, ఆగలేదంట. సో దానివల్ల తీసుకొచ్చాడు. ఆ కోపం మీద లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే గుద్దేడు మా వాళ్ళు అని చెప్పి కోపంతో వచ్చి వాడి మీద కోపం ఉంటే వాడిని కొడతా ఉంటే ఎవరన్నా పేషెంట్ హాస్పిటల్లో ఉంటే ఎవరన్నా కొడతా ఒప్పుకోం. పేషెంట్ హాని జరగకూడదని చూస్తాం. మధ్యలో డాక్టర్ గారు ఉన్నందుకు డాక్టర్ గారిని కొట్టి ఇవన్నీ ధ్వంసం చేశారు. అసలు ట్రీట్మెంట్కి రిలేటెడే కాదు. ఏదో ట్రీట్మెంట్ బ్యాడ్ అయ్యి పేషెంట్కి ఏదో ప్రమాదం అయితే వచ్చేదో హడావుడి చేశారంటే అనుకోవచ్చు, వాళ్ళకు కోపం అనుకోవచ్చు. బయట రోడ్డు మీద జరిగిన గొడవకి హాస్పిటల్కి వచ్చి ఓకే వాడిని తీసుకెళ్లారు. హాస్పిటల్ అంతా బాగా కొడితే మీకు హాస్పిటల్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, డాక్టర్లు ఎలా పనిచేస్తారు? సెక్యూరిటీని పట్టు కొట్టారు. మీరు ఒక్కసారి ఆ విజువల్స్ అందరూ పక్క తప్పుకోండి. ఒకసారి వచ్చి ఆ పేషెంట్ రక్తమడుగులో ఉన్నాడు రావచ్చేలాగా. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.